బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మొన్న ఆగస్టు 7 బెంగళూరులో జరిగినటువంటి జాతీయ ఓబీసీ మహాసభలో చేసినటువంటి తీర్మానాలను, భవిష్యత్తు రాజకీయ ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. బెంగళూరులో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ ఓబీసీ మహాసభకు వేలాది మంది తరలి వచ్చారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, అదేవిధంగా ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు హరిప్రసాద్ గారు, బికే హరిప్రసాద్ గారు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి 3 మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ స్పీకరు, మన తెలంగాణ నుంచి అన్ని పార్టీల నుండి, బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుండి వి హనుమంతరావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి మధుసూదనాచారి గారు కూడా హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి జాతీయ సదస్సు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కొనసాగింది. ఇందులో ప్రస్తుతం దేశంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం పరిష్కరించేటువంటి బాధ్యతలు, భవిష్యత్తులో బీసీ హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమ వ్యాప్తిని విస్తృతపరచడానికి, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఇంకా విస్తరించడానికి, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ డిమాండ్ల పరిష్కారానికి ఆ సమావేశంలో విస్తృతంగా చర్చించి 10 తీర్మానాలను ఇవాళ జాతీయ ఓబీసీ మహాసభలో ఏకగ్రీవంగా ఆమోదించాం. బెంగళూరు మహాసభ దేశంలో బీసీ ఉద్యమానికి ఒక పెద్ద ఉద్యమానికి ఒక అసెట్ అయింది, ఉద్యమానికి ఒక ఊపునిచ్చింది. దేశంలో బీసీ ఉద్యమానికి ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమం తీవ్ర స్థాయిలో పోవడానికి ఆ బెంగళూరు మహాసభ ఒక వేదిక అయింది. నిజంగా బెంగళూరు మహాసభ మాలో ఇంకా కొత్త శక్తినిచ్చింది. మాలో బీసీ ఉద్యమానికి ఒక నూతన ఉత్తేజం వచ్చింది. బీసీ ఉద్యమానికి ఇంకా పటిష్టం చేయడానికి ఎంతో దోహదపడ్డది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు ఏకంగారనే ఒక అపవాదును పటాపంచలు చేసి, రాష్ట్రాలు వేరైనా, ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి, రేపు ఇంకా 290 రాష్ట్రాలైనా మేము బీసీలమంతా ఒక్కటే అని చెప్పి ఆ మహాసభ నిరూపించింది. ఈరోజు ప్రథమంగా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నారు. ఏ పార్టీ కూడా పార్టిసిపేషన్ లేకుండా ఉండలే, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందుకని మేము ఒక పార్టీని శత్రువుగా, ఒక పార్టీని మిత్రువుగా మేము భావించడం లేదు. ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చినప్పుడు 80 కోట్ల మంది బీసీల జీవితాలకు భరోసానిచ్చినప్పుడు ఖచ్చితంగా అభినందిస్తాం. కానీ మా హక్కులను కాలరాస్తే మాత్రం దేశంలో అగ్గై మండుతాం. ఈరోజు ప్రధానంగా